లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన వేల మంది మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇన్నేళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఎన్నడన్నా బతుకమ్మ చీర కట్టుకొని పండుగ పూట అమ్మగారింటికి పోయినరా అక్క? బతుకమ్మ చీర ఇస్తే ఆడగట్టిరు, చేన్ల కాడ పందులను బెదిరియనికే కట్టిరు, పిట్టలు గింజలు తినకుంటుండనికే కట్టిండ్రు. ఎన్నడన్నా మనం కట్టుకున్నామా? బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు జడ మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో పడ్డారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు, మా పుట్టింటి ఆడబిడ్డలకు పండుగ నాడు పెట్టే చీర సారె అని చెప్పి సమ్మక్క సారలమ్మ బిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే వేలాది మంది ఇవాళ మా ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా రేవంత్ అన్న వచ్చిండు అని చెప్పి వేలాది మంది మీరు ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ చీర డిజైన్లో కానీ ఈ చీరల సెలెక్షన్లో కానీ సంపూర్ణంగా సీతక్క భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క అద్భుతమైన చీరల్ని మీకోసం తయారు చేయించారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ చీరల్ని ఈసారి డిసెంబర్లో మా అక్కలకు పంపించబోతున్నా సారే కింద. మళ్ళసారి నేను వచ్చినప్పుడు మీరు ఆ చీర కట్టుకొని నాకు వస్తే కడుపు నిండా సంతోషం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. మీరు అండగా నిలబడండి, మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తా. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోరారావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనాన్ని అడిగిన, మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో, చెరువులలో నీళ్లు కనిపించినాయి. నాకు సంతోషమైంది, దేవుడు మన వైపు ఉన్నాడని. ఇవాళ దేవుడు కూడా మన దిక్కే ఉన్నారు. మీరందరూ కూడా సోదరులు, మా సోదరిమణులు నాతోనే ఉన్నారు. మంచి పరిపాలనను అందించుకుందాం, పాడి పంటలు పండించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేసుకుందాం. మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకొని మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి పదం వైపు నడిపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పరకాలలో కూడా మీటింగ్ ఉన్నది, అక్కడ మిగతా విషయాలంతా మళ్ళీ మాట్లాడతాం. మా యువకులను అందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఎదిరించి బెదిరించి నిలదే
జిల్లా ఏర్పాటు ప్రక్రియనే కాదు, ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, శాసనమండలి సభ్యులు, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారిని, మందుల సామెల్ గారిని, రాజ్యసభ సభ్యులు సోదరులు వేం నరేందర్ రెడ్డి గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, జిల్లా కలెక్టరు, అదేవిధంగా వారి సిబ్బంది, జిల్లా ఎస్పీ గారు, వారి పోలీసు సిబ్బందితో పాటు ప్రాణ సమానులైన ములుగు జిల్లా మా సోదరులందరూ ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర మొదలు పెట్టాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసా విశ్వాసాన్ని కల్పించాలి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, దళితులు గిరిజనులు ఆదివాసీలకు మేలు జరుగుతుంది అని పాదయాత్ర మొదలు పెట్టాలని ఆనాడు పార్టీ నిర్ణయించింది. వివిధ ప్రాంతాల ప్రతిపాదనలు వచ్చినాయి. తూర్పున ఆదిలాబాదు భద్రాచలం కానీ, లేకపోతే నా సొంత జిల్లా అలంపూర్ అచ్చంపేట కానీ వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని ఎంతోమంది అభిమానంతో సూచన చేసినా మేమందరం నిర్ణయించుకొని వేం నరేందర్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరం కూర్చొని సమాలోచన చేసి మన ఇంటి ఆడబడుచైన సీతక్క ములుగు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఇక మనకు తిరుగు ఉండదు, తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా ఈ ప్రాంతంలోనే పోరాటానికి పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రతి గూడానికి ప్రతి గుండెకు చేరినాం, ప్రతి తలుపు తట్టినాం, ప్రతి పేదవాడిని కలిసినాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు సమ్మక్క సారలమ్మ మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈ దండకారణ్యం ఈ అడవి ప్రాంతంలో అన్నలు మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈనాడు మా అక్క మీకు నాయకురాలై మీ సమస్యల్ని పరిష్కరించే నాయకురాలుగా సీతక్క ఈరోజు ఆ అడవుల్లో నుంచే వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒకటొకటిగా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నది. కోట్లాది మంది దక్షిణ కుంభమేళా స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా, లేకపోతే అడవి దేవాలయంగా, ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. అందుకే ఆనాడు పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని, ప్రకృతి దేవాలయాన్ని, వన దేవతలను పూజించుకునే విధంగా ఏర్పాటు చేస్తామన్నాం. ఈనాడు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. ఈరోజు పర్యటన ద్వారా మా మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క అహర్నిశలు కృషి చేసి మా అడ్లూరి లక్ష్మణ్ గారి సహకారంతో
అద్భుతమైన దేవాలయాన్ని, ఒక రామప్ప దేవాలయం, ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మనస్ఫూర్తిగా వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూడండి, రైతుల విషయంలో కావచ్చు, మాడపడుచుల విషయంలో కావచ్చు, నిరుద్యోగ విద్యార్థుల నిరుద్యోగ యువకులు విద్యార్థుల విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, మీకు నీళ్లు గోదావరి పక్కన పోతున్న ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టుల నిధులు ఇవ్వడమే కాకుండా కేవలం జీవోలలో కలెక్టరేట్ ప్రకటించి కార్యాలయాన్ని నిర్మించకపోతే ఈనాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. మా సీతకి ఇంతకుముందే నాకు విజ్ఞప్తి చేసింది, ఈ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని, అదేవిధంగా కోర్టు భవనాలను కూడా నిర్మించుకోవాలని. 100% ఈ కార్యక్రమాలన్నిటిని కూడా తొందరలోనే చేపడతామని చెప్పి ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, మా సీతక్క ఏదో దేవాలయం మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. అదేవిధంగా జంపన్న వాగు, సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ, లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే జంపన్న వాగు మీద సాగునీరు విధంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు సౌకర్యాల కోసం జంపన్న వాగును కూడా 100% అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈ ప్రాంతానికి సాగునీరు ఎంతో అవసరం. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారు పేరు. మరి మీ కష్టాలను తీర్చాలంటే మీకు సాగునీరును అందించాలి. మీ సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు తొందరలోనే శ్రీనివాసరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రత్యేక సమీక్ష చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏమేమి నిధులు కావాలనో, సమ్మక్క సారలమ్మ దేవాలయ చుట్టుపక్కల పర్యాటక క్షేత్రంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనో, ఈ ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనో, అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలే కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లే కాదు, భవిష్యత్తులో ఇంకా సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం. ఈ ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. నా విజ్ఞప్తి ఒకటే, మా నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్, 12th క్లాస్ తర్వాత స్కిల్స్, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు. కేవలం విద్య ఒక్కటే ఉద్యోగ ఉపాధిలను అందించదు. అందుకే ఈనాడు చదువుకుంటున్న విద్యార్థులకు నా విజ్ఞప్తి, నా సూచన ఒక్కటే, మీ సోదరుడిగా, మీ రేవంత్ అన్నగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకోండి, లాంగ్వేజెస్ నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోండి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోండి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో చేరండి, పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరండి, స్కిల్స్ యూనివర్సిటీలో చేరండి. ప్రపంచమే మీకు ఎర్ర తివాచి వేసి స్వాగతం పలుకుతుంది. ప్రపంచ నలుమూలల మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఫోకస్ మార్చండి. అమెరికాతో పాటు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో ఈరోజు మనకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో, బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన 1000